స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రిక్కీ మ్యాథ్స్ బై ఉదయ్. ఈరోజు ఎస్జిటి టెట్ టిఎస్సి సిలబస్లో భాగంగా మనము కొత్త అంశాన్ని నేర్చుకోబోతున్నాం. అదే దీర్ఘచతురస్రాకార బాటలు. దీర్ఘచతురస్రాకార బాటలు అనే అంశాన్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. మొదటి నుంచి చివరి వరకు వీడియో చూడండి. ఏమైనా అర్థం కానివంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు డెఫినెట్గా నెక్స్ట్ క్లాస్లో దాన్ని క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాను. ఆలస్యం చేయకుండా సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. దీర్ఘచతురస్రాకార బాటలు. సరే, విందాం. ఎల్ పొడవు బి వెడల్పు కలిగిన ఒక దీర్ఘచతురస్రాకార స్థలం ఉంది. ఎల్ పొడవు బి వెడల్పు కలిగిన ఒక దీర్ఘచతురస్రాకార స్థలం ఉంది. ఆ స్థలానికి బయట డబ్ల్యూ వెడల్పు గల బాట ఉంటే ఇది బాట. ఎల్ పొడవు బి వెడల్పు కలిగిన ఒక దీర్ఘచతురస్రాకార స్థలానికి బయట డబ్ల్యూ వెడల్పు గల బాట ఉంటే ఈ బాట యొక్క వైశాల్యం ఎంత, ఎలా కనుక్కోవాలి? బాట యొక్క వైశాల్యాన్ని ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఇక్కడ ఎల్ పొడవు బి వెడల్పు కలిగిన ఒక దీర్ఘచతురస్రాకార స్థలం ఉంది. ఈ స్థలానికి బయట ఇంకొక దీర్ఘచతురస్రం ఏర్పడింది. డబ్ల్యూ వెడల్పు కలిగిన బాట బయట ఒక దీర్ఘచతురస్రం ఏర్పడింది. ఈ దీర్ఘచతురస్రం బయట దీర్ఘచతురస్రం ఒకటి, లోపల దీర్ఘచతురస్రం ఒకటి. లోపలి దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పు తెలుసు, అలాగే బాట యొక్క వెడల్పు తెలుసు. అయితే బయట దీర్ఘచతురస్రం యొక్క కొలతలు కానీ కనుక్కోగలిగితే, బయట దీర్ఘచతురస్రం యొక్క కొలతలు కానీ తెలిస్తే, బయట దీర్ఘచతురస్ర వైశాల్యంలో నుంచి లోపలి దీర్ఘచతురస్ర వైశాల్యాన్ని కానీ తీసివేస్తే మనకు బాట వైశాల్యం వస్తుంది. బాట వైశాల్యం రావాలంటే బయటి దీర్ఘచతురస్ర వైశాల్యంలో నుంచి లోపలి దీర్ఘచతురస్ర వైశాల్యాన్ని తీసివేస్తే బాట వైశాల్యం వస్తుంది. సో ఇలా బయట దీర్ఘచతురస్ర వైశాల్యంలో నుంచి లోపలి దీర్ఘచతురస్ర వైశాల్యాన్ని తీసివేయాలంటే బయట దీర్ఘచతురస్రం యొక్క కొలతలు తెలిసి ఉండాలా, లోపలి దీర్ఘచతురస్రం యొక్క కొలతలు తెలిసి ఉండాలా. బయట దీర్ఘచతురస్రం యొక్క కొలతలు ఎలా కనుక్కుంటాం? మనకు లోపలి దీర్ఘచతురస్రం యొక్క కొలతలు తెలుసు, బాట యొక్క వెడల్పు తెలుసు. లోపలి దీర్ఘచతురస్ర కొలతలు తెలుసు, బాట యొక్క వెడల్పు తెలుసు. అప్పుడు బయట దీర్ఘచతురస్రం యొక్క కొలతలు ఏమవుతాయి? కొలతలు ఏమవుతాయంటే పొడవు ఎల్ ప్లస్ 2W అవుతుంది. లోపలి పొడవు ఎల్ అయితే బయటి పొడవు ఎల్ ప్లస్ 2W. లోపలి వెడల్పు బి అయితే బయట యొక్క వెడల్పు బి ప్లస్ 2W. సో లోపలి కొలతలు తెలిస్తే బయట కొలతలు కనుక్కోవాలంటే 2Wని కలపాలి. లోపలి దీర్ఘచతురస్ర వైశాల్యం యొక్క కొలతలు తెలిస్తే బయట కొలతలు కనుక్కోవాలంటే బాట యొక్క వెడల్పు 2 వెడల్పుకి రెట్టింపుని కలపాలి. కాబట్టి లోపల కొలతలు ఎల్ కామా బి అయితే బయట కొలతలు ఎల్ ప్లస్ 2W బి ప్లస్ 2W అవుతుంది. లోపలి కొలతలు ఎల్ కామా పొడవు ఎల్ వెడల్పు బి అయితే బయట పొడవు ఎల్ ప్లస్ 2W బయట వెడల్పు బి ప్లస్ 2W అవుతుంది. దీన్ని ఉపయోగించుకుంటే ఇప్పుడు మనకి ఏమేమి తెలిసిపోయినాయి?
బయటి దీర్ఘచతురస్రం యొక్క కొలతలు తెలిసిపోయినాయి, లోపలి దీర్ఘచతురస్రం యొక్క కొలతలు తెలిసిపోయినాయి. బయట దీర్ఘచతురస్ర కొలతలు తెలుసు కాబట్టి బయట దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం కనుక్కోవచ్చు. లోపలి దీర్ఘచతురస్రం యొక్క కొలతలు తెలుసు కాబట్టి లోపలి దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం కనుక్కోవచ్చు. ఇప్పుడు బాహ్య వైశాల్యంలో నుంచి అంతర్ వైశాల్యాన్ని తీసివేస్తే బాట యొక్క వైశాల్యం వస్తుంది. సో బాట యొక్క వైశాల్యం రావాలంటే బయట దీర్ఘచతురస్ర వైశాల్యంలో నుంచి లోపలి దీర్ఘచతురస్ర వైశాల్యాన్ని తీసివేయాలి. ఇది లోపలి కొలతలు ఇచ్చినప్పుడు బయట కొలతలు కనుగొనే పద్ధతి. అలా కాకుండా ఎల్ పొడవు బి వెడల్పుగా కలిగిన ఒక దీర్ఘ చతురస్రాకార స్థలానికి లోపల డబ్ల్యూ వెడల్పు గల బాట ఉంటే, ఎల్ పొడవు బి వెడల్పుగా కలిగిన ఒక దీర్ఘ చతురస్రాకార స్థలానికి లోపల వైపు డబ్ల్యూ వెడల్పు గల బాట ఉంటే అప్పుడు ఈ బాట యొక్క వైశాల్యం ఎలా కనుక్కోవాలి? బాట యొక్క వైశాల్యం కనుక్కోవడానికి సూత్రము బయటి దీర్ఘచతురస్ర వైశాల్యము మైనస్ లోపలి దీర్ఘచతురస్ర వైశాల్యం. అది ఫిక్స్డ్ ఫార్ములా. ఆ ఫార్ములా లోపలి కొలతలు ఇచ్చినప్పుడు బయట కొలతలు కనుక్కొని ఆ బయట వైశాల్యంలో నుంచి లోపల వైశాల్యాన్ని తీసివేస్తాం. ఇక్కడ బయట కొలతలు ఇచ్చాడు, ఇప్పుడు లోపలి కొలతలు కనుక్కోవాలా. చూడండి, బయట కొలత కంటే లోపలి కొలతలు చిన్నవిగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎల్ మైనస్ 2W తీసివేయాలి, బి మైనస్ 2W తీసివేయాలి. సో బయట కొలతలు తెలిస్తే లోపలి కొలతలు కావాలి అంటే ఎల్ మైనస్ 2W బి మైనస్ 2W. బయట కొలతలు తెలిస్తే లోపలి కొలతలు కనుక్కోవాలంటే 2Wని తీసివేయాలి. లోపలి కొలతలు తెలిస్తే బయట కొలతలు కనుక్కోవాలంటే 2Wని కలపాలి. ఎందుకు కలపాలో అంటే చూడండి, ఇది ఎల్ పొడవు అయితే ఇది W వెడల్పు గల బాట కాబట్టి ఇది ఒక W అవుతుంది, ఇది ఒక W అవుతుంది. అప్పుడు ఈ W కలిపితే 2W, దానికి L కలిపితే L ప్లస్ 2W. ఇక్కడ B దగ్గర కూడా అంతే, B అనేది వెడల్పు, W వెడల్పు గల బాట ఉంది కాబట్టి ఈ Wని కలిపితే 2W అవుతుంది. సో బయట కొలతలు తెలిస్తే లోపలి కొలతలు కావాలంటే 2Wని తీసివేయాలి. లోపలి కొలతలు తెలిస్తే బయట కొలతలు కనుక్కోవాలంటే 2Wని కలపాలి. బయట కొలతలు తెలిస్తే లోపలి కొలతలు కావాలి అంటే 2Wని తీసివేయాలి. లోపలి కొలతలు తెలిస్తే బయట కొలతలు కనుక్కోవాలంటే 2Wని కలపాలి. ఇలా కలిపిన తర్వాత మనకు టోటల్గా ఏమొస్తాయి? బయట దీర్ఘచతురస్రం యొక్క కొలతలు తెలుస్తాయి, లోపలి దీర్ఘచతురస్రం యొక్క కొలతలు తెలుస్తాయి. ఇలా తెలిసినప్పుడు బయట వైశాల్యము, బాట యొక్క వైశాల్యం కనుక్కోవడానికి సూత్రం బాట వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు బయటి దీర్ఘచతురస్ర వైశాల్యం లేదా బాహ్య వైశాల్యము మైనస్ అంతర వైశాల్యము. బాట వైశాల్యము కనుక్కోవాలంటే బాట యొక్క బయటి బాట వైశాల్యము, దాన్నే బాహ్య వైశాల్యము అన్నాం. అలాగే లోపలి బాట వైశాల్యము దాంటే అంతర వైశాల్యము. కాబట్టి బాట వైశాల్యం కనుక్కోవాలంటే బాహ్య వైశాల్యంలో నుంచి అంతర వైశాల్యాన్ని తీసివేయాలి. ఇది బాట వైశాల్యం కనుగొనే పద్ధతి. మరలా ఒకసారి గుర్తు చేస్తాను. బయట కొలతలు తెలిస్తే లోపలి కొలతలు ఎలా కనుక్కోవాలి? బయట కొలతలు L, B అయితే లోపలి కొలతలు L మైనస్ 2W B మైనస్ 2W అవుతుంది. అలాగే లోపలి కొలతలు తెలిస్తే బయట కొలతలు ఎలా కనుక్కోవాలి? లోపలి కొలతలు L, B అయితే బయట కొలతలు L ప్లస్ 2W
బి ప్లస్ 2w అవుతుంది. ఈ విధంగా బయట కొలతలు ఇస్తే లోపల కొలతలు కనుక్కోవచ్చు, లోపల కొలతలు ఇస్తే బయట కొలతలు కనుక్కోవచ్చు. అలా కనుక్కున్న తర్వాత బాట వైశాల్యం ఎలా కనుక్కోవాలంటే బాహ్య వైశాల్యము మైనస్ అంతర వైశాల్యము. బాహ్య దీర్ఘచతురస్ర వైశాల్యంలో నుంచి అంతర దీర్ఘచతురస్ర వైశాల్యాన్ని తీసివేస్తే మనకు కావాల్సిన బాట వైశాల్యం వచ్చేస్తుంది. ఇప్పుడు దీని మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇంకొన్ని సందర్భాల్లో బాట ఇలా ఉండొచ్చు. ఎల్ పొడవు బి వెడల్పుగా కలిగిన ఒక దీర్ఘ చతురస్రాకారపు స్థలం ఉంది. ఈ దీర్ఘ చతురస్రాకారపు స్థలంలో పొడవుకి సమాంతరంగా ఇలా పొడవుకి సమాంతరంగా డబ్ల్యూ వెడల్పు గల బాట ఉంది. అలాగే వెడల్పుకు సమాంతరంగా డబ్ల్యూ వెడల్పు గల బాట ఉంది. పొడవుకి సమాంతరంగా డబ్ల్యూ వెడల్పు గల బాట ఉంది, వెడల్పుకు సమాంతరంగా డబ్ల్యూ వెడల్పు గల బాట ఉంది. ఎక్కడున్నాయి? పొడవు వెడల్పులకు సమాంతరంగా ఆ దీర్ఘ చతురస్ర స్థలం లోపల ఉన్నాయి. దీర్ఘ చతురస్రాకారపు స్థలం లోపల పొడవు వెడల్పులకు సమాంతరంగా ఒకదానినొకటి ఖండించుకునేట్లు ఇలా ఒక రెండు బాటలు కానీ ఉంటే ఆ బాటల యొక్క వైశాల్యం ఎలా కనుక్కోవాలి చూడండి. ఈ బాట వైశాల్యం కావాలంటే దీని పొడవు ఎల్, దీని వెడల్పు డబ్ల్యూ. అప్పుడు ఈ బాట యొక్క వైశాల్యం ఏమవుతుంది? ఎల్ ఇంటూ డబ్ల్యూ ప్లస్ దీని యొక్క పొడవు బి, దీని యొక్క వెడల్పు డబ్ల్యూ కాబట్టి దీని యొక్క వైశాల్యము బి ఇంటూ డబ్ల్యూ. కానీ ఇక్కడ ఈ స్థలము 2 సార్లు వచ్చి ఉంటుంది. ఒకసారి ఎల్ ఇంటూ డబ్ల్యూ కనుక్కునేటప్పుడు ఒకసారి వచ్చింది, బి ఇంటూ డబ్ల్యూ కనుక్కునేటప్పుడు ఇంకొకసారి వచ్చింది. అంటే 2 సార్లు ఈ బాటను కలుపుతున్నాం. 2 సార్లు కలుపుతున్నాం కాబట్టి ఇది తీసి ఇక్కడ ఈ బాట యొక్క ఈ మధ్య భాగం యొక్క వైశాల్యాన్ని ఒకసారి తీసివేయాలి. 2 సార్లు కలపకూడదు కదా, ఒకసారి తీసివేయాలి. డబ్ల్యూ ఇంటూ డబ్ల్యూ మైనస్ డబ్ల్యూ స్క్వేర్డ్. అప్పుడు ఈ రెండిట్లోంచి డబ్ల్యూ కామన్ తీస్తే డబ్ల్యూ ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ డబ్ల్యూ స్క్వేర్డ్. ఇది ఇలాంటి దీర్ఘ చతురస్రాకార స్థలం లోపల ఒకదాన్నొకటి ఖండించుకునేట్లు పొడవు వెడల్పుకు సమాంతరంగా 2 బాటలు కానీ ఉంటే ఆ బాటల యొక్క వైశాల్యము డబ్ల్యూ ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ డబ్ల్యూ స్క్వేర్. పొడవు వెడల్పులకు సమాంతరంగా ఒకదాన్నొకటి ఖండించుకునేట్లు దీర్ఘ చతురస్రాకార స్థలం లోపల 2 బాటలు కానీ ఉంటే డబ్ల్యూ వెడల్పు గల బాటలు కానీ ఉంటే ఆ బాటల యొక్క వైశాల్యము డబ్ల్యూ ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ డబ్ల్యూ స్క్వేర్. డబ్ల్యూ ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ డబ్ల్యూ స్క్వేర్. 45 మీటర్ల భుజంగా గల చతురస్రాకార మైదానం చుట్టూ 2.5 మీటర్ల వెడల్పు గల బాట కలదు. అయినా బాట వైశాల్యం ఎంత? 45 మీటర్ల భుజంగా కలిగిన ఒక చతురస్రాకార మైదానం, 45 మీటర్ల భుజంగా కలిగిన ఒక చతురస్రాకార మైదానం చుట్టూ 2.5 మీటర్ల వెడల్పు కలిగిన ఒక బాట ఉంది, ఒక బాట కలదు. అయినా బాట వైశాల్యం ఎంత? ఇక్కడ ఏమేమి తెలుసు? చతురస్రాకార మైదానం యొక్క భుజం తెలుసు, చతురస్రాకార మైదానం యొక్క భుజం తెలుసు. మైదానం చుట్టూ 2.5 మీటర్ల వెడల్పు కలిగిన 2.5 మీటర్ల వెడల్పు కలిగిన ఒక దీర్ఘ చతురస్రాకార బాట ఉంది అంటున్నాడు. ఈ బాట వైశాల్యం ఎంత చూడండి.
40 మీటర్లు 45 మీటర్లు 45 మీటర్ల భుజంగా కలిగిన ఒక చతురస్రాకార మైదానం. ఈ మైదానానికి చుట్టూ 2.5 మీటర్ల 2.5 మీటర్ల వెడల్పు కలిగిన ఒక చతురస్రాకార బాట కలదు. దీని చుట్టూ 45 మీటర్ల భుజంగా కలిగిన ఒక చతురస్రాకార మైదానం. దీనికి బయట వైపు 2.5 మీటర్ల వెడల్పు కలిగిన ఒక దీర్ఘ చతురస్రాకార బాట ఉంది. ఈ దీర్ఘ చతురస్రాకార బాట యొక్క వైశాల్యం ఎంత అంటున్నాడు. లోపలి కొలతలు తెలిస్తే బయట కొలతలు కనుక్కోవాలంటే L ప్లస్ పొడవుకి 2W కలపాలి, వెడల్పుకి 2W కలపాలి. ఇది దీర్ఘ చతురస్రం కాదు, ఇది చతురస్రాకారం మైదానం కాబట్టి పొడవు వెడల్పులు సమానంగా ఉంటాయి. కాబట్టి పొడవు 45 మీటర్లు, వెడల్పు 2.5 మీటర్లు. 2.5 మీటర్లకు రెట్టింపు ఎంత అవుతుంది? 2.5 2.5 5 మీటర్లు. అంటే 45కి 5 కలిపితే ఏమవుతుంది? దీని యొక్క బయట చతురస్రం యొక్క కొలత తెలుస్తుంది. లోపలి చతురస్రం యొక్క పొడవు 45 మీటర్లు, బయట చతురస్రం యొక్క పొడవు 45 మీటర్లకి 2W కలపాల. 45 మీటర్లకి 2W, W అంటే 2.5 మీటర్లు, 2 × 2.5 మీటర్లు అంటే 5 మీటర్లు అవుతుంది. 45కి 5 కలిపితే 50 మీటర్లు. సో ఇప్పుడు లోపల కొలత 45 మీటర్లు అని తెలుసు, బయట చతురస్రం యొక్క కొలత 50 మీటర్లు అని తెలుసు. బయట కొలత తెలిసిపోయింది, లోపలి కొలత తెలిసిపోయింది. అప్పుడు బాట వైశాల్యం కావాలి అంటే బాహ్య వైశాల్యము మైనస్ అంతర వైశాల్యం. బాహ్య వైశాల్యము మైనస్ అంతర వైశాల్యం. బాహ్య చతురస్రం యొక్క భుజం ఎంత? 50 మీటర్లు. బాహ్య వైశాల్యము అంటే చతురస్రం యొక్క వైశాల్యానికి సూత్రము భుజము స్క్వేర్. బాహ్య భుజము 50 మీటర్లు కాబట్టి భుజము స్క్వేర్ 50 × 50 మైనస్ అంతర వైశాల్యము అంటే అంతర భుజం ఎంత? లోపల భుజం 45 మీటర్లు కాబట్టి 45 × 45. సో ఇది చతురస్రాకార మైదానం కాబట్టి భుజము స్క్వేర్డ్. బాహ్య వైశాల్యము, బాహ్యం యొక్క భుజం 50 మీటర్లు కాబట్టి 50 × 50 మైనస్ అంతర వైశాల్యము, అంతర భుజము 45 మీటర్లు కాబట్టి 45 × 45. 50 50 5 5 25 2 0 45 45 5 5 25 4 5 20 25 2500లో నుంచి 2500లో నుంచి 2025 తీసివేస్తే 475 చదరపు మీటర్లు. 475 చదరపు మీటర్లు. బాట వైశాల్యం ఎంత? ఈ బాట వైశాల్యము 475 చదరపు మీటర్లు. అరవై మీటర్ల పొడవు 40 మీటర్ల వెడల్పు గల ఒక ప్లాట్ చుట్టూ బయట 3 మీటర్ల వెడల్పు గల బాట నిర్మించారు. అయినా బాట వైశాల్యం ఎంత? 60 మీటర్ల పొడవు 40 మీటర్ల వెడల్పు గల ఒక ప్లాటుకు చుట్టూ
బయట వైపు 3 మీటర్ల వెడల్పు గల బాటను నిర్మించారు. అయినా బాట వైశాల్యం ఎంత అంటున్నాడు. చూడండి, డయాగ్రామ్ గీద్దాం. ఇది 60 మీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పు. 60 మీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పుగా కలిగిన ఒక దీర్ఘ చతురస్రాకార ప్లాట్. దీనికి బయట అంటే బయట వైపు 3 మీటర్ల వెడల్పు కలిగిన ఒక బాట ఉంది. 3 మీటర్ల వెడల్పు కలిగిన ఇలాంటి ఒక బాట ఉంటే ఈ బాట యొక్క వైశాల్యం ఎంత అంటున్నాడు. బాట యొక్క వైశాల్యం ఎంత? ఇక్కడ దీర్ఘ చతురస్రాకార స్థలం యొక్క లోపలి కొలతలు తెలుసు, దాని యొక్క బాట యొక్క వెడల్పు తెలుసు. లోపలి కొలతలు తెలుసు, బాట యొక్క వెడల్పు తెలుసు. బయట కొలతలు కనుక్కోవాలి. లోపలి కొలతలు తెలిస్తే బయట కొలతలు కనుక్కోవాలంటే 2W కలపాలి. అంటే వెడల్పు యొక్క రెట్టింపు కలపాలి. 3 యొక్క రెట్టింపు, వెడల్పు 3 మీటర్లు, 3 యొక్క రెట్టింపు అంటే 3 2 6. అంటే పొడవుకి 6 మీటర్లు కలపాలి, వెడల్పుకి 6 మీటర్లు కలపాలి. పొడవుకి 60కి 6 మీటర్లు కలిపితే 66 మీటర్లు పొడవు, 40కి 6 కలిపితే 46 మీటర్ల వెడల్పు. సో లోపలి కొలతలు తెలిస్తే బయట కొలతలు కనుక్కోవాలంటే వెడల్పు యొక్క రెట్టింపును కలపాలి. ఎందుకంటే లోపలి కొలతల కంటే బయట కొలతలు పెద్దవిగా ఉంటాయి కాబట్టి ఎంత పెద్దవిగా ఉంటాయి? వెడల్పు యొక్క రెట్టింపు ఎంత అయితే అంత పెద్దవిగా ఉంటాయి. అందుకని లోపలి కొలతలు తెలిస్తే బయట కొలతలు కనుక్కోవాలంటే వెడల్పు యొక్క రెట్టింపును కలపాలి. వెడల్పు యొక్క రెట్టింపు, ఇక్కడ వెడల్పు 3 మీటర్లు, 3 యొక్క రెట్టింపు అంటే 6, 60కి 6 కలిపితే 66, 40కి 6 కలిపితే 46 మీటర్లు. ఇప్పుడు పొడవు, లోపలి కొలతలు తెలిసిపోయినాయి, బయట కొలతలు తెలిసిపోయినాయి. ఇప్పుడు బాట యొక్క వైశాల్యం కనుక్కోవచ్చు. బాట వైశాల్యం బాహ్య వైశాల్యము మైనస్ అంతర వైశాల్యం. బాట యొక్క బయట వైశాల్యం కావాలంటే పొడవు ఇంటూ వెడల్పు. దీర్ఘ చతురస్రాకార బాట కాబట్టి పొడవు ఇంటూ వెడల్పు. పొడవు 66, వెడల్పు 46 మైనస్ అంతర వైశాల్యం, అంతర కొలతలు 60, 40. పొడవు ఇంటూ వెడల్పు 60 ఇంటూ 40, 66, 46, 66, 46, 6 36, 6 36, 3 39, 4 6 24, 4 6 24, 25, 26, 6 9 1 4 13, 6 3 9 1 10, 3036. 3036 మైనస్ 6 4 24, 2 0. 3036లో నుంచి 2400 తీసివేద్దాం. 2400 తీసివేస్తే 6 3 అప్పుడు 10లో 6 పోతే 4 పోతే 6, 2లో 2 పోతే 0. దట్ ఈస్ 636 చదరపు మీటర్లు. 30 మీటర్లు 18 మీటర్ల కొలతలు కాగలిగిన, 30 మీటర్ల పొడవు 18 మీటర్ల వెడల్పు కాగలిగిన ఒక దీర్ఘ చతురస్రాకార ప్లాట్కు లోపల 1.5 మీటర్ల వెడల్పు గల బాట కలదు. అయినా బాట వైశాల్యం ఎంత అంటే
30 మీటర్లు 18 మీటర్లు కొలతలుగా కలిగిన ఒక దీర్ఘ చతురస్రాకార ప్లాట్ ఉంది. దీర్ఘ చతురస్రాకార ప్లాట్ యొక్క కొలతలు 30 మీటర్ల పొడవు, 18 మీటర్ల వెడల్పు. ఈ ప్లాట్కు లోపల భాగంలో లోపల 1.5 మీటర్ల ఒక బాట్ ఉంది. అయితే ఈ బాట యొక్క వైశాల్యం ఎంత? 30 మీటర్ల పొడవు, 18 మీటర్ల వెడల్పుగా కలిగిన ఒక దీర్ఘ చతురస్రాకార స్థలానికి లోపల 1.5 మీటర్ల వెడల్పు కలిగిన ఒక దీర్ఘ చతురస్రాకార బాట ఉంటే ఈ బాట యొక్క వైశాల్యం ఎంత అంటే బయట కొలతలు తెలుసు, లోపలి కొలతలు కనుక్కోవాలి. బయట కొలతల కంటే లోపలి కొలతలు చిన్నవి కాబట్టి 2W తగ్గించాలి. బాట యొక్క వెడల్పు 1.5 మీటర్లు, దీని యొక్క రెట్టింపు 1.5 ఇంటూ 2 3 మీటర్లు. అంటే దీని యొక్క పొడవు 3 మీటర్లు తగ్గాలి, వెడల్పు 3 మీటర్లు తగ్గాలి. 30కి 3 మీటర్లు తగ్గితే 30లో 3 పోతే 27 మీటర్లు. 18కి 3 తగ్గితే 15 మీటర్లు. అంటే పొడవు 27 మీటర్లు, వెడల్పు 15 మీటర్లు. బయట కొలతలు 30, 18, లోపల కొలతలు 27, 15. ఇక్కడ బయట కొలతలు తెలిసిపోయినాయి, లోపల కొలతలు తెలిసిపోయినాయి. ఇక బాట యొక్క వైశాల్యం కనుక్కోవచ్చు. బాట వైశాల్యం కనుక్కోవాలంటే బాహ్య దీర్ఘచతురస్ర వైశాల్యము అంటే బాహ్య వైశాల్యము మైనస్ అంతర వైశాల్యం. బాహ్య వైశాల్యం దీర్ఘ చతురస్రాకార స్థలం కాబట్టి పొడవు ఇంటూ వెడల్పు 30 ఇంటూ 18 మైనస్ అంతర వైశాల్యము లోపలి కొలతలు 27, 15 కాబట్టి 27 ఇంటూ 15 18 3 54 540 మైనస్ 15 15 17 15 2 30 10 40 540లో 405 తీసివేయాలి. 540లో 405 తీసేస్తే అది ఇట్లా 5 పోతే 5 3 ఇది 1 135 చదరపు మీటర్లు. 8 మీటర్లు 5 మీటర్ల కొలతలు కాగల ఒక గది చుట్టూ బయట 2 మీటర్ల వెడల్పు గల వరండా కలదు. అయినా వరండా ఆక్రమించిన ప్రదేశ వైశాల్యం ఎంత? 8 మీటర్లు 5 మీటర్ల కొలతలుగా కలిగిన ఒక దీర్ఘ చతురస్రాకారపు గది చుట్టూ బయట 2 మీటర్ల వెడల్పు కలిగిన ఒక వరండా కలదు. సో ఆ వరండా ఆక్రమించిన ప్రదేశ వైశాల్యం ఎంత? ఇక్కడ బాట యొక్క వెడల్పు 2 మీటర్లు, బాట యొక్క వెడల్పు 2 మీటర్లు, 2 మీటర్లు కాబట్టి చూడండి ఎనిమిది మీటర్లు 5 మీటర్లు. ఈ దీర్ఘ చతురస్రాకారపు స్థలానికి బయట ఒక వరండా ఉంది.
ఈ వరండా యొక్క వెడల్పు 2 మీటర్లు. వరండా యొక్క వెడల్పు 2 మీటర్లు అయినా లోపల కొలతలు తెలిస్తే బయట కొలతలు కనుక్కోవచ్చు. 2Wని కలపాల. 2W, W అంటే 2, 2కు 2, 2 ఇంటూ 2, 2 2 4, 8కి 4ని కలిపితే 8, 1 4, 12. అలాగే 5కి 4 కలిపితే 9. బయట కొలతలు తెలిసిపోయినాయి, లోపలి కొలతలు తెలిసిపోయినాయి. వరండా వైశాల్యం. వరండా వైశాల్యము బాహ్య వైశాల్యము మైనస్ అంతర వైశాల్యం. బాహ్య వైశాల్యం బాహ్య కొలతలు 12, 9, 12 ఇంటూ 9, 12 ఇంటూ 9 మైనస్ అంతర కొలతలు 8 ఇంటూ 5. 12 9 108 మైనస్ 8 5 40. తీసివేస్తే 68 చదరపు మీటర్. ఒక దీర్ఘ చతురస్రాకార పార్క్ యొక్క పొడవు వెడల్పులు వరుసగా 700 మీటర్లు, 300 మీటర్లు. దీని భుజాలకు సమాంతరంగా 10 మీటర్ల వెడల్పు గల రోడ్లు పార్కు మధ్య భాగంలో పరస్పరం ఖండించుకునేట్లు నిర్మించబడినవి. అయినా రోడ్డు యొక్క వైశాల్యం ఎంత? సో ఇక్కడ చూడండి, ఏడు 700 మీటర్ల పొడవు, 300 మీటర్ల వెడల్పు. అలా కలిగిన ఒక దీర్ఘ చతురస్రాకార ప్లాట్ దీనికి పొడవు వెడల్పులకు సమాంతరంగా ఒకదాన్ని ఒకటి ఖండించుకునేట్లు 10 మీటర్ల వెడల్పు గల ఒక బాట ఉంది. 10 మీటర్ల వెడల్పు కలిగిన 2 బాటలు ఉన్నాయి. ఈ బాటల యొక్క వైశాల్యం ఎంత అంటున్నాడు. ఈ బాటల యొక్క వైశాల్యం ఎంత? బాట వైశాల్యం. దీనికి ఒక ఫార్ములా ఉంది. ఫార్ములా చెప్తున్నాను మీకు. W ఇంటూ L ప్లస్ B మైనస్ W². బాట వెడల్పు ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు, స్థలం యొక్క పొడవు వెడల్పు మైనస్ బాట వెడల్పు యొక్క వర్గము. 10 ఇంటూ L ప్లస్ B 700, L అంటే 700, B అంటే 300 మైనస్ W² 10². 700 300 1000, 1000 10 10,000 మైనస్ 10 10 100. 10,000 నుంచి 100 తీసివేస్తే 9,900 చదరపు మీటర్లు. ఇది స్టూడెంట్స్ ఈరోజు క్లాసు. ఈరోజు మీరు విన్న క్లాసు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ రూపంలో వీడియోలు ఉంటాయి. ఆ విధంగా మీకు కావాల్సిన సబ్జెక్ట్ మీరు ఈజీగా నేర్చుకోవచ్చు.
ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ మరలా నెక్స్ట్ కాన్సెప్ట్తో వేరే కాన్సెప్ట్తో నెక్స్ట్ మరలా మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.